హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ పని రాక్షసుడు రాజా రవీంద్ర అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, రాజా రవీంద్ర ఒక సీనియర్ మోస్ట్ టాలీవుడ్ ఆర్టిస్ట్ అని. ఈయన అసలు పేరు రమేష్ దంతులూరి అనమాట. ఎక్కడో భీమవరం నుంచి టాలీవుడ్కి వచ్చేసి మనం చిన్న పిల్లకాయలుగా ఉన్నప్పటి నుంచి వివిధ సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసి మనల్ని మెప్పిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు గదంతా ఎందుకు అంటారా? ఏం లేదు. మంచి ఎక్కడున్న యువత ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలి, మోటివేట్ అవ్వాలి. గందుకే అనమాట. ఇక మ్యాటర్ ఏంటంటే, రాజా రవీంద్ర కెరీర్ మొదట్లో అడపాదడపా శరవేగంగా గుర్తుండిపోయే పాత్రలు ఎన్నో చేశాక, తర్వాత అవకాశాలు తగ్గాయి. ఎంటనే ఏమాత్రం ల్యాగ్ తీసుకోకుండా టీవీ సీరియల్స్ వైపు వెళ్ళిపోయి బిజీ అయిపోయాడు. అలా టీవీ సీరియల్స్ చేస్తూనే మళ్ళీ సినిమాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రత్యక్షం అయిపోయేవాడు. కానీ కొన్నాళ్లకు ఎక్కడా కనపడలేదు. అందరూ ఏమని అనుకుంటారంటే, పెట్టాబేడా సర్దేసుకొని భీమవరం చెక్కేస్తుంటాడేమో అని అనుకుని ఉంటారు. కానీ అలా అనుకుంటే ముద్దపప్పు గిన్నెలో కాలేసినట్టే. అలా ఏం అవ్వలేదు. ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ నుంచి మీడియం స్టార్స్ అండ్ మినీ స్టార్స్ వరకు అన్నీ ఆయనే అయ్యాడు. అవును, చాలామంది పేరు మోసిన స్టార్స్కి వాళ్ళ వారసులకే కాకుండా చిన్న మీడియం స్టార్స్కి కూడా కీలకమైన పర్సనల్ మేనేజర్గా అవతరించాడు రాజా రవీంద్ర. మా కోసం పనిచేయి, మా కోసం పనిచేయి అని ఇప్పటికీ ఆయన్ను ఏదో ఒక స్టార్ ఇబ్బంది పెడుతూనే ఉంటారు. దానికి కారణం ఈయన పనితనం. ఆయన లాయల్టీకి మారుపేరు. ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చాడంటే ప్రామిసరీ బాండ్ ఇచ్చేసినట్టే. స్టార్స్ అనే కాదు, బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సైతం రాజా రవీంద్రే కావాలి. ఒక్కసారి ఆయన డైరీ చూస్తే అర్థమవుతుంది ఆ ఆర్టిస్టులు అందరికంటే కూడా ఈయన ఎంత బిజీ మేనేజరో. ఇండస్ట్రీలో ఏ ఆర్టిస్ట్ డేట్స్ కావాలన్నా మొదటగా నిర్మాత ఫోన్ కొట్టాల్సింది రాజా రవీంద్రకే. ఈయన డైరీ చూసి చెప్తే తప్ప ఆ పక్క ఆ ఆర్టిస్ట్కి కానీ ఈ పక్క ఈ నిర్మాతకి కానీ ఫలానా సినిమాకి సెట్ అవ్వరు. గది రాజా రవీంద్ర స్థాయి. మరి ఇన్నాళ్ల పాటు ఇంత బిజీగా పనిలో తలమునకలైన వాళ్ళు ఇక సాలుబాబు అని విశ్రాంతి తీసుకొని మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటారు హాయిగా. కానీ ఈయన అలా కాదు. ఐ వాంట్ వర్క్, ఐ వాంట్ వర్క్ అంటూ ఒక పని రాక్షసుల్లా ఊగిపోతూ ఉంటాడు. అంటే ఖాళీగా 10 నిమిషాలు ఉంటే అరగంట బాధపడిపోతాడన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఖాళీగా ఒక గంట కూర్చోవాలన్నా ఈయన వల్ల కాదన్నది నిర్వివాదాంశం. అందుకే అంత బిజీ మేనేజర్గా ఉంటూ కూడా మనకు అడపాదడపా చిన్న పెద్ద అని తేడా లేకుండా దాదాపు అన్ని సినిమాల్లో ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటాడు. ఆఖరికి డైలాగ్ లేకపోయినా సరే స్క్రీన్ మీద అయితే కనిపించాల్సిందే. ఆయనకు వర్క్ అంటే అంత పిచ్చి. ఇక ఇప్పుడు ఓటీటీ యుగం కావడంతో ఓటీటీలో సైతం సత్తా చాటుతున్నాడు. మొన్న ఓటీటీలో వచ్చిన ఒక చిన్న సినిమా 'హనీ' చూశాం కదా. అందులో రాజా రవీంద్రే కీలక పాత్ర. అంటే ఎక్కడా ఖాళీగా అయితే ఉండడనమాట. ఇక అది సాలదన్నట్టు మళ్ళీ స్టార్మాలో 'గోదావరి' అనే డైలీ సీరియల్లో ఒక ముఖ్య పాత్రకి శ్రీకారం చుట్టేశాడు. అయినా కూడా ఆయనకు డే ఎంగేజ్ అయిన సాటిస్ఫాక్షన్ రావడం లేదేమో. మళ్ళీ 'రాజా టాక్స్' అంటూ ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టేశాడు. ఇండస్ట్రీ ప్రముఖులతో ఇంటర్వ్యూ షోస్ చేస్తున్నాడనమాట. ఫస్ట్ ఎపిసోడ్ ఆర్జీవీతో బిగిన్ అయింది. మీరు కూడా ఓ పాలి ఆ ఛానల్ని చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలా 250 పైగా సినిమాల్లో నటించడమే కాకుండా ఖాళీ లేనంతగా పెద్ద స్టార్స్ మొదలుకొని చిన్న స్టార్స్ వరకు ఇంకా లెక్కలేనంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు సైతం డేట్స్ చూసే బిజీ మేనేజర్గా ఉంటూనే ఓటీటీ సినిమాల్లో సత్తా చాటుతూ ఇంకో పక్క టీవీ సీరియల్స్లో బిజీ అవుతూనే మళ్ళీ ఒక సొంత యూట్యూబ్ ఛానల్తో టాలీవుడ్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఇంటర్వ్యూస్తో రావడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే మనవళ్ళు మనవరాళ్లతో హాయిగా కాలక్షేపం చేసుకునే స్కోప్ ఉండి కూడా నిరంతరం పని పని అని తప్పించడం అందరి వల్ల అయ్యే పని అయితే కాదు. అంటే పనిని వెతుక్కోవడం కాదు, పనిని సృష్టించుకోవడం అనమాట. ఇప్పటి యువతరం ఈయన్ను ఈ విషయంలో ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిందే. మాకు అవకాశాలు రాలేదనో, మమ్మల్ని తొక్కేస్తున్నారు తోసేస్తున్నారు అనే సాకులు చెప్పడం కాకుండా పనిని గౌరవిస్తూ ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇంకోటి, అది లేకుంటే మరొకటి వెతుక్కుంటానే తప్ప ఖాళీగా అయితే కూర్చోను, కారణాలైతే వెతుక్కోను అనే రాజా రవీంద్ర నైజం ఇప్పటి యువతరానికి ఒక ఇన్స్పిరేషనల్ కొటేషన్ లాంటిది. సో మీరు కూడా వర్క్ ఈజ్ వర్షిప్ అనుకుంటూ పని రాక్షసుల్లా పని చెయ్యండి అంటూ దిశానిర్దేశం చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.